सद्गुरु प्रभु महाराज को गुरुर् ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। जयतल सद्गुरु प्रभु महाराज को ఇందాక స్టార్టింగ్లో క్వశ్చన్ వేసుకున్నాం, గురువు ముడి వేసేవాడా ముడి విప్పేవాడా అనే ప్రశ్న ఉంది. ఫస్ట్ ఇంట్రడక్షన్ నేను చెప్పాక మీరు ఆన్సర్ మళ్ళీ నేను అడుగుతా. ఈ క్వశ్చన్కి కూడా ఇంట్రడక్షన్ ఉంటుందమ్మా. ఒక క్వశ్చన్ ఎప్పుడు ఉండదు, క్వశ్చన్కి ఇంట్రడక్షన్ ఉంటుంది. క్వశ్చన్కి ముందు ఉంటుంది, వెనక ఉంటుంది. ముందు వెనక మొత్తం నేను వివరిస్తా, తర్వాత ఆన్సర్ మీరు చెప్పాలన్నమాట. ముడి వేసేవాడా విప్పేవాడా అని మీరు ఆన్సర్ చేయాలి. మీకు నేను చెప్తుంటేనే మీకు అర్థమైపోయింది అని నేను అనుకుంటున్నాను. ఓకే, మనకి వేదాంతంలో అమ్మ ప్రాంతీయ భేదాభిప్రాయాలు ఉంటాయి. ప్రాంతీయ భేదాభిప్రాయాలు ఉంటాయి. ఒక చోట ఒక విధమైనటువంటి ఆచార వ్యవహారం ఉంటే ఇంకో ప్రాంతంలో ఇంకో విధమైనటువంటి ఆచార వ్యవహారాలు మనం గమనిస్తూ ఉంటాం. మామూలుగా ఏది ఏమైనా కానీ మనం ఏదైనా ఒక సత్కర్మానుష్ఠానం చేసేప్పుడు, ఒక పూజ చేసినా కానీ, ఒక హోమం చేసినా, ఒక గృహప్రవేశమైనా కానీ, లేదా ఒక వ్రతం చేసుకున్నా కానీ, మన హిందూ సంస్కృతిలో మన భారతీయ సాంప్రదాయంలో కంకణ ధారణ అనేటువంటిది అత్యంత ప్రధానమైనటువంటిది. కంకణం కట్టుకున్న తర్వాతనే మనం ఏదైనా కానీ ఒక కార్యక్రమం చేయగలుగుతాం. దాన్నే దీక్షా కంకణం అని చెప్తారు. దాన్ని ఏమంటారంటే దీక్షా కంకణం. మనం ఏదైనా ఒక కార్యక్రమం నిర్వర్తించడానికి పూనుకునే ముందు ఆ కంకణాన్ని ధరిస్తారు. ఆ కంకణాన్ని ధరించినటువంటి వాళ్ళు ఆ కార్యక్రమం ఎన్ని రోజులు జరుగుతుందో అన్ని రోజులు కంకణం ఉంచుకుంటారు. ఇప్పుడు మనం పూజకి కంకణం కట్టుకున్నాం అనుకోండి, దాని యొక్క వ్యాలిడిటీ ఎప్పటి వరకు ఉంచుకోవచ్చు అంటే పూజ అయ్యేంత వరకు ఉంచుకోవచ్చు. తర్వాత మీ ఇష్టం, ఉంచుకున్నా ఉంచుకోకపోయినా నో ప్రాబ్లం. కానీ పూజ అయ్యేంత వరకు కంపల్సరీ ఉంచుకోవాలి. హోమం చేసేటువంటి వాళ్ళు కంకణం కట్టుకుంటే హోమం అయ్యేంత వరకు కూడా ఉంచుకోవాలి. సపోజ్ మనం ఒక పూజ, ఇప్పుడు మనం వార్షికోత్సవం 3 రోజులు పెట్టుకున్నాం అనుకోమ్మా. వార్షికోత్సవం 3 రోజులు పెట్టుకున్నప్పుడు పూజ స్టార్టింగ్ ఇప్పుడు అనమాట, ఈ క్షణంతో అయింది. ఈ 3 రోజులు అయిపోయిన దాకా కంకణం మనం ఉంచుకోవాలి. ఎందుకంటే మనం ఈ వార్షికోత్సవం నిమిత్తం ఈ కంకణాన్ని ధరించి ఇప్పుడు పూజ స్టార్ట్ చేసినాం కాబట్టి ఈ 3 రోజులు కంకణం ఉంచుకోవాలి. అంటే కంకణం అనేటువంటిది ఎప్పుడు కట్టుకుంటామంటే మనం ఏదైనా ఒక దీక్ష చేపట్టినప్పుడు, ఏదైనా ఒక సత్కార్యక్రమం చేయాలనుకున్నప్పుడు కంకణాన్ని ధరించిన తర్వాత ఆ యొక్క దీక్ష వహించి ఆ కార్యక్రమాన్ని చేయటం అనేటువంటిది మనం జరుగుతుంటుంది. కాకపోతే ఇక్కడ కంకణం ఎవరికి కట్టాలి అనేటువంటిది కూడా క్వశ్చన్ అనమాట. కంకణం ఎవరికి కట్టాలి? ఇక్కడ ఏంటంటే మనకి గురువు గారిని, ఇప్పుడు అమ్మగారు ఉన్నారనుకోండి, మనకి పూజ చేసామనుకోండి, వారిని కూర్చోబెట్టి పూజ చేసినప్పుడు పూలతో మనం కంకణం కడతాం. పూలతోటి కడతాం అన్నమాట. మామూలుగా ఇలా మామిడి ఆకు కానీ లేదా తమలపాకు కానీ అలా ఉంచినటువంటి తోరాన్ని మనం వినియోగించం. భగవంతుడికి అలంకరణ చేసేప్పుడు కానీ, ఒక గురువుకు పూజ చేసేటువంటి సందర్భంలో భక్తుడు ఆ పూలతో ఏర్పాటు చేసినటువంటి దాన్ని మాత్రమే కంకణంగా ధరింపజేసి పూజ ప్రారంభిస్తారు. ఎందుకు? ఫస్ట్ గురువుగారికి కంకణం కట్టిన తర్వాత శిష్యుడు తాను కట్టుకుంటాడు. ఇది ఒక సందర్భం. లేకపోతే శిష్యుడు ముందు కంకణం కట్టుకున్న తర్వాతనే గురువుగారికి కూడా కంకణాలంకృతలు చేసిన తర్వాత పూజ ప్రారంభించడం అనేటువంటిది మనం గమనిస్తూ ఉంటాం. శిష్యుడు కంకణం కట్టుకుంటే ఒక అర్థం ఉంది. అక్కయ్య గారు, శిష్యుడు కంకణం కట్టుకుంటే ఒక అర్థం ఉంది. ఆయనకు ఒక దీక్ష ఉంది. ఎందుకంటే పూజ చేసుకోవాలి, ఆయన పూజ చేసుకోవాలి, వాళ్ళ గురువు గారికి పూజ చేసుకోవాలి. ఆయన కంకణం కట్టుకొని ఆయన పూజ మొదలు పెట్టుకోవడంలో ఒక అర్థం ఉంది. మరి గురువు గారికి ఎందుకు కంకణం కట్టడం? ఆయన ఇప్పుడు ఆడికి పోతారు, ఆయనకేం పని? నీ కంకణంతో ఆయనకేం పని అని ఒక క్వశ్చన్ ఉంటుందా ఉండదా? ఇప్పుడు నువ్వు కంకణంగా నీతో కంకణం కట్టించుకోవాల్సిన అవసరం గురువు గారికి లేదు. అయినా నువ్వు కంకణం కడతావు. ఆ కంకణం యొక్క శిష్యుడి యొక్క ఉద్దేశం ఏంటంటే, గురువుగారండి ఈ కంకణం కట్టేది ఎందుకంటే నేను పూజ చేసేంత వరకు మీరు కదలకుండా కూర్చోండి. మీరు వాస్తవంగా మీరు పూజ చేసుకుంటే మీరు కంకణం కట్టుకోవాలి. కానీ ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే, నేను పూజ మొదలు పెట్టుకుంటున్నా కాబట్టి నా పూజ అయ్యేంత వరకు కూడా మీరు కదలకుండా కూర్చోవాలి. అందుకోసం మీకు ఈ కంకణాలంకృతంలో చేస్తూ కంకణం ధరింపజేసి నేను పూజ ప్రారంభించుకుంటున్నాను అని చెప్పి గురువుగారి కంకణం కట్టి శిష్యుడు పూజ ప్రారంభించడం అనేటువంటిది ఇది మనం చూస్తూ ఉంటాం. తర్వాత ఇది ఒక విధానం మనకు తెలిసిందనమాట.
ఇంకో విధానం కొన్ని ప్రాంతాల్లో ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మనం పూజ చేసామనుకోమ్మా, మనకి జనరల్గా భక్తులందరూ వచ్చి మనతో గురువుగారికి కంకణం కడతారు. భక్తులందరూ వచ్చి గురువుగారికి కంకణం కడతారు. ఇక్కడ ఏంటంటే కొన్ని ప్రాంతాల్లో ఏం చేస్తారంటే గురువుకి ఎప్పుడు కంకణం కట్టరు. గురువుకి ఎప్పుడు కంకణం కట్టరు, శిష్యులు కట్టించుకుంటారు. ఏ శిష్యులైతే పూజ చేయాలనుకుంటారో, ఏ శిష్యులైతే హోమం చేయాలనుకుంటారో, ఏ శిష్యులైతే ఒక గృహప్రవేశం చేయాలనుకుంటారో, ఆ శిష్యులు ఏ భక్తులైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నటువంటి మహాత్ముల చేత కంకణాన్ని ధరింపచేసుకొని వాళ్ళ చేత కంకణం కట్టించుకొని వాళ్ళతో అక్షింతలు వేయించుకొని ప్రారంభించుకుంటారు. అంటే వాళ్ళ ఆశీస్సులు తీసుకొని ఆ యొక్క దీక్షకు వాళ్ళు మొదలుపెట్టినట్లుగా, ప్రారంభిస్తున్నట్లుగా భావన చేస్తూ పెద్దల చేత కంకణం కట్టించుకోవడం అనేటువంటిది సాంప్రదాయం. అర్థమైందా? మరి గురువుగారులకు శిష్యులు కట్టడం ఎందుకంటే మన సాంప్రదాయం. ఇందాక చెప్పా కదా, గురువుగారు కదలకుండా కూర్చోవాలనే ఉద్దేశంతో శిష్యుడి యొక్క ఉద్దేశం అన్నమాట. ఓకే, ఇది ఇట్లా ఉంది కదా. ఇప్పుడు గురువుగారి దగ్గరకు శిష్యుడు వచ్చిండు. గురువుగారు నాకు కంకణం కట్టండి అన్నాడు. కంకణం కట్టమండి, ముడి వేయటమేగమ్మా. గురువుగారు శిష్యుడు కంకణం కట్టమంటే ముడి వేయాలా వద్దా? ఇప్పుడు మరి గురువుగారు అంటే ముడి వేసేవాడా, ముడి విప్పేవాడా? నేను ఇందాక అడిగిన ప్రశ్న అదనమాట. గురువుగారంటే ముడి వేసేవాడా, ముడి విప్పేవాడా? ఇందాక నవీను మా సునీత వాళ్ళు అనుకున్నారనమాట. ఈ పూజ ఆ 2 నిమిషాల్లోనే ఈ డిస్కషన్ వచ్చిందనమాట. గురువు అంటే మరి కంకణం కట్టమంటున్నారు కదా, శిష్యులు వచ్చి కంకణాలు కట్టించుకుంటున్నారు కదా, మరి గురువుగారు ముడులు వేసేవాడా, ముడులు విప్పేవాడా అని ప్రశ్న వచ్చింది అక్కడ వాళ్ళిద్దరికి. అర్థమైందమ్మా? ఇప్పుడు మరి నేను వాళ్ళకి ముడి వేసినట్ట, ముడి విప్పినట్ట? మరి నేనేం చెప్పాలా? ముడి అయితే వేయాలి. ముడి వేయకుండా కంకణం ఆగిద్దా? ముడి వేయకుండా కంకణాన్ని ఆగేట్టు చేయడం నా వల్ల అవ్వదు. అంత ఎనర్జీ లెవెల్స్ అయితే నాకు లేవు. ఇట్లా అనంలోనే హూం పటానంలోనే దానంతరం అది ముడిపడింది అనుకో, మనకు సంబంధం లేదు. అది అట్లా పట్టలేదు. ఖచ్చితంగా మనం ఇలా పట్టుకొని దారం లాగి ముడి వేయాల్సి వస్తుంది అమ్మ. ఇప్పుడు మరి గురువు అంటే ముడి వేసేవాడా, ముడి విప్పేవాడా? ముడి విప్పాడు. ఎందుకంటే ఈ వేసే ముడి, గురువు వేసే ముడి ఆయనకున్న ముడులను ఇప్పుకొని వస్తుంది. గురువు వేసే ముడి ఏంటంటే శిష్యుడికి ఉన్నటువంటి ముడులను ఇప్పుకొని వచ్చేటువంటి ముడి. మనకి ఎన్ని ముడులు ఉన్నాయని చెప్తారు? 3 ముడులు. ఏమేంటాయి? బ్రహ్మముడి, బ్రహ్మదేవుడు వేసిన ముడోటి, విష్ణుమూర్తి వేసిన ముడొకటి, రుద్రుడు వేసినటువంటి ముడోటి. బ్రహ్మగ్రంథి, విష్ణుగ్రంథి, రుద్రగ్రంథి, గ్రంథిత్రయం. గ్రంథిత్రయ భేదనం జరగాలని చెప్పి మన క్లాసుల్లో కూడా చెప్పుకున్నాం. ఇది కాక ఇంకో ముడి ఉంది. ఈ ముడులన్నిటికీ ఆధారమైనటువంటి ముడి ఇంకోటి ఉంది. అర్థమైందా? హృదయ గ్రంథి విడుటకై సదయత ఈ బోధదల్ప జనదా గురుడై వదలక చిత్తము లోపల గురుపదయుగళము దలపవలదే భక్తుడైనప్పుడు భ్రాంతిరహిత సక్తుడైనప్పుడు. ఇదొక ముడి ఉంది. హృదయ గ్రంథి అంటే హృదయ గ్రంథి అనేటువంటి ముడి ఒకటి ఉందని ఇంకొకటి ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. మరి ఆ ముడులకి ఈ ముడికి సంబంధం ఉందో లేదో నాకైతే తెలియదు, కానీ అక్కడ ఒక ముడి ఉందని చెప్పారు. ఇంకా భాగవత కృష్ణదేశకుల వారు ఒక కంద పద్యం రాస్తారు. ముడిబడి కర్మము జ్ఞానము. అర్థమైందమ్మా? ముడిబడి కర్మము జ్ఞానము ఈ రెండును కలిసి వెలసినది విశ్వమననదే. ఈ విశ్వము మనకు కనిపించేటి ఈ విశ్వం అనేటువంటిది 2 ముడులు పడితే ఏర్పడిందంట. ఈ విశ్వం అనేటువంటి ముడి, ఈ విశ్వం అనేటువంటిది మనకు ఎందుకు కనిపిస్తుంది అంటే ఏమంటున్నారు? కర్మ జ్ఞానము, ముడిబడి కర్మము జ్ఞానము ఈ రెండును కలిసి వెలసినది విశ్వమననదే. ఈ విశ్వము అనేటువంటిది ఎలా ఉన్నది అంటే కర్మము జ్ఞానము అనేటువంటి ఈ రెండుతో కలిసి ఏర్పడినటువంటిది అన్నారు. మరి ఆ ముడి ఇప్పుకుంటే అసలు కర్మ జ్ఞానము అనేటువంటి ముడి మనలో ఎక్కడుంది? కర్మ జ్ఞానము అనేటువంటి ముడి, ఆ రెండూ కలిసి ఉన్నటువంటి ముడి ఎక్కడుంది? పోనీ ఈ రెండూ కలిసి ఉన్నటువంటి ముడి మరి హృదయ గ్రంథితో ఏమైనా సంబంధం కలిగి ఉందా? అదొకటి తెలుసుకోవాలా.
మళ్ళా వీటితో అనుసంధానమైనటువంటి బ్రహ్మగ్రంథి, విష్ణు గ్రంథి, రుద్ర గ్రంథి, అవి ఒక 3 ముడులు. ఈ 3 ముళ్ళు హృదయ గ్రంథి అంటే హృదయంలో ఉన్నటువంటి ముడి, అలాగే కర్మము జ్ఞానము, ముడి బట్టి కర్మము జ్ఞానము, కర్మ జ్ఞానం కలిసి ఒక 3 వేసుకొని కూర్చున్నాయి. కర్మ జ్ఞానం అనేటువంటివి 2 కలిసి 3 వేసుకొని కూర్చున్నాయి. ఇప్పుడు మరి ఈ ముడులు ఎలా ఇప్పుకోవాలి? నవీన్ చెప్తురు, లేదా ఎవరైనా చెప్పవచ్చు. కర్మ జ్ఞానము అనేటువంటివి ఈ 2 కలిసి 3 ఏర్పడ్డాయి అన్నారు. అంటే అర్థం కాకుండా చెప్పుకోవచ్చు. ఇంకా సింపుల్గా మీకు అర్థం కావడం కోసం కర్మ జ్ఞానం అనేటువంటి ముడిదానికి చిన్న ఎగ్జాంపుల్ ఒకటి మీకు అర్థం కావడానికి 2 మాటలు చెప్తాను, మీకు అర్థం అవుతుందని నేను అనుకుంటున్నాను. అర్థమైందమ్మా? జ్ఞానము మన శరీరంలో ఏముంది? జ్ఞానం ఉందా? ఉందా లేదా? జ్ఞానం ఉంది. కర్మ చేస్తున్నావా లేదా? ఈ 2 కలిసి ముడిపడ్డాయి అంట. జ్ఞానము కర్మ ఈ 2 కలిసి ఎక్కడ పడ్డాయి అమ్మ? శరీరంలోనే పడ్డాయి అమ్మ. ముడి శరీరంలోనే ముడిపడ్డాయి అంటున్నారు అమ్మ. ఈ ముడి శరీరంలోనే పడింది అంటున్నారు, అంతేకమ్మా? కర్మ జ్ఞానం ఈ 2 కలిసి ఈ శరీరంలోనే ముడిపడిందని చెప్పి భానుగారు చెప్పారు. మరి లక్ష్మక్కయ్య గారు కూడా అదే చెబుతారా? ఈ శరీరంలోనే ఆ 2 ముళ్ళు పడ్డాయా కాదా? ఇంకా ఎక్కడన్నా పడ్డాయా అమ్మా? ఓకే, జ్ఞానం అనే తెలివి ఉంది అమ్మాయి, ఒప్పుకున్న ఒకటి జ్ఞానం. మరి కర్మ అనేటువంటిది ఈ 2 కలిసి ముడిపడ్డాయి. ముడిపడి కర్మము జ్ఞానము ఈ 2 కలిసి వెలసినది విశ్వమనదే కర్మ. అది అదేనమ్మా. కర్మ అంటే ప్రాణం, కర్మ చేసేటువంటిది ప్రాణము, తెలివి రూపమైనటువంటి జ్ఞానము. జ్ఞానము అంటే తెలివి అంటే మనసు, జ్ఞానము అంటే మనసు అని అర్థం. జ్ఞానము అంటే మనసు, కర్మ అంటే ప్రాణము, కర్మ చేసేది ప్రాణము. ప్రాణము మనసు ఈ 2 కలిస్తేనే మనం ఉన్నాం, ఈ ప్రపంచం ఉంది. అర్థమైందమ్మా? జ్ఞానము కర్మ అంటే మనసు ప్రాణం. మన ప్రాణములు 2 కలిస్తేనే ఎరుకుంది, జీవుడు ఉండడం, తెలివి ఉంది, లేకపోతే లేదు. మనకి భాగవత కృష్ణ తీసుకుల వారి కందార్థం మనం చెప్పుకున్నాం. అన్నము సూక్ష్మాంశము మనసెన్నగ నీరంబు ప్రాణము ఈ 2 కలయవు నాడే సున్న సుమి ఎరుక మాట సుగుణ సంపన్న. చెప్పుకున్నవా లేదమ్మా? అన్నము సూక్ష్మాంశమైనటువంటి మనసు, నీటి యొక్క సూక్ష్మాంశమైనటువంటి ప్రాణము. అన్నము సూక్ష్మాంశము మనసెన్నగా నీరంబు ప్రాణము. అర్థమైందా? అన్నం యొక్క సూక్ష్మాంశం ఏమైంది? మనసైంది. నీటి యొక్క సూక్ష్మాంశం ఏమైంది? ప్రాణమైంది. ఈ 2 కలిస్తేనే ఎరుక, తెలివి ఏర్పడింది. ఈ శరీరంలో ప్రజ్ఞ అనేటువంటిది, తెలివి అనేటువంటిది, ఎరుక అనేటువంటిది ఏర్పడటానికి కారణం ఈ 2 కలవటం వల్లనే. అంతేకమ్మా? మనసము అన్నము సూక్ష్మాంశము మనసెన్నగ నీరంబు ప్రాణము ఈ 2 కలియవో నాడే సుగుణ సుమి ఎరుక మాట సుగుణ సంపన్న. అర్థం? మరి ఈ 2 ఎప్పుడు కలవట్లేదు అమ్మ? మనసు ప్రాణము ఎప్పుడు కలిసే ఉంటున్నాయి. అర్థమైందమ్మా? అవి కలవకుండా ఎప్పుడు ఉంటున్నాయి అంటే సుషుప్త అవస్థలో కలవట్లేదు, తురియ అవస్థలో కలవట్లేదు. సుషుప్తిలో బాగా జాగ్రత్తలో బాగా కలుస్తున్నాయి, స్వప్నంలో కొంచెం కలుస్తున్నాయి, సుషుప్తిలో అసలు కలవట్లేదు, తురియంలో ఇంకా కలవట్లేదు. అవునా? ముడిబడి కర్మము జ్ఞానము అంటే ఇదే అన్నమాట. మనసు ప్రాణము 2 కలిసి ఎరుక అనేటువంటి ముడిపడ్డది, ఇందులో ఎరుగుతుంది, తెలివైంది. అర్థమైందమ్మా? ఈ శరీరం నాదన్నది. అర్థమైందమ్మా? ఈ ఇల్లు నాదన్నది. ఈ శరీరం నాది, ఈ ఇల్లు నాది, ఈ డబ్బులు నాయి, ఈ కారు నాది, ఈ బంగారం నాది, ఈ ఫోను నాది, ఈ వాచ్ నాది, ఇవన్నీ అన్నది. మరి సుషుప్తిలో బాగా నిద్రపోతున్నాడు, గాఢ నిద్రపోతున్నాడు. మరి నిద్రపోయేప్పుడు ఆయన ఫోన్ ఒకటి ఉందని కానీ ఆయన తెలుసా? ఆయన ఉన్న విషయమైనా ఆయన తెలుసా? ఆయన ఉన్న విషయం కూడా ఆయన తెలియదు.
మొన్న ఈ మధ్యన ఒక గురువు గారు ఊరి నుంచి వచ్చారు, పడుకున్నారంట. పడుకుంటే ఆ పడుకున్న టైంలో అసలు ఆయనకి ఏం గుర్తులేదు. లేచిన తర్వాత కూడా ఆయనకి కాన్షియస్లో రావడానికి ఫ్యాక్షన్ ఆఫ్ మినిట్స్ పట్టిందంట. తర్వాత ఎప్పటికో నేను హైదరాబాద్లో ఉన్నానా అనుకున్నాడంట. అంటే ఆయన పడుకున్నటువంటి టైంలో ఆయన హైదరాబాద్లో పడుకున్న విషయం కూడా తెలియదంట. ఇప్పుడు మీరు అనుకోమ్మా, జ్ఞానం ఉంది కాబట్టి మీ మనసు ఎప్పుడు తురియ స్థితిలో ఉంటుంది కాబట్టి, తురియ జ్ఞానంతో ఉంటారు కాబట్టి మీ శరీరం పడుకున్నా కానీ మీరు హైదరాబాద్లో ఉన్నారని మీరు గుర్తించగలుగుతారు. కానీ ఆయన గుర్తించలేదు, అంత నిద్రపోయిండు. మనం కూడా అలా నిద్రపోతామమ్మా. పడుకున్న తర్వాత ఇది హైదరాబాద్లో ఉన్నామని, బెంగళూరులో ఉన్నామని, వైజాగ్లో ఉన్నామని, కలకత్తాలో ఉన్నామని కనుక్కోగలుగుతారా? మీరు కనుక్కోగలరని నేను అనుకుంటున్నా. పడుకున్నా బాగా నిద్రలో కనుక్కోలేరమ్మా మీరు కూడా. వారిలాగే అన్నమాట మనం కూడా. ఇంకా మన అంత రాలేదన్నమాట. అంటే శరీరం పడుకున్నా మనం పడుకోకుండా ఉండగలగాల. ఇప్పుడు మరి శరీరం పడుకుంటే మనం పడుకుంటున్నామా అని అనుకోవట్లేదా? శరీరం పడుకుంటే మనం పడుకుంటున్నామా పడుకోవట్లేదా? చెప్పండి. శరీరం పడుకుంటుంది, పడుకునేది ఎవరు? శరీరమే కదా. మరి మనం పడుకుంటామా లేదా? మనం నేను పడుకోను కదా, శరీరం పడుకున్నా నేను పడుకోను. మరి ఇంతకీ పడుకునేది ఎవరు, లేచేది ఎవరు? పడుకునేది లేచేది మనసు. ఇన్ని ఆటలు ఆడేది అదే. ఆటాడి ఆడకుండును ఆటాడిన మేను బొమ్మ ఆట ఆడకనే ఆటాడు ఎరుకయనేటి ఆటాడించేటి వాడు అతడేరా కర్త, అంతటికి ఈ అచలము అకర్త. చేటు పాటులారంటే చేయవచ్చు ఫలము ముమ్మాటికి అనుభవించి మరణ జననములంద అతడేరా కర్త, అంతటికి ఈ అచలము అకర్త. అర్థమైందమ్మా? అంటే అమ్మ మనకు ఉన్నటువంటి మూడులన్నిటికీ ఆధారమైనటువంటిది జ్ఞానము. అర్థమైందమ్మా? ఎవరికి జ్ఞానం కలుగుతుందో, ఎవరికి ఆత్మజ్ఞానం దృఢమవుతుందో వాళ్ళు మూడు దేహాలను, దేహత్రయాన్ని విడిచిపెడతారు. మళ్ళీ ఒక్క దేహాన్ని కాదు, మళ్ళీ దేహభావాన్ని విడిచిపెట్టడం అంటే చాలామంది అనుకుంటారు స్థూల శరీర భావం అనుకుంటారు. దేహము అంటే మనకి ఎన్ని దేహాలు చెప్పారో అన్నిటి భావాన్ని విడిచిపెట్టాలమ్మా. అర్థమైందమ్మా? త్రిపురాసుర సంహారం అన్నారు కమ్మా. త్రిపురాసుర సంహారం అంటే ఎన్ని పురాలు? 3 పురాలు. 3 పురాలని ఒకేసారి ఛేదించాలి. 3 పురాలను ఒకేసారి ఛేదించితే మాత్రమే మళ్ళీ అవి ఒకటి కావు. ఒక్కొక్క దాన్ని విడివిడిగా పట్టుకొని ఛేదించితే మళ్ళీ కలుస్తాయి. అర్థమైందమ్మా? మనం ఈ స్థూల శరీర భావాన్ని విడిచిపెట్టినా కానీ లోపల ఉన్నటువంటి సూక్ష్మ దేహము, అంతకు లోపల ఉన్నటువంటి కారణ శరీరము, మరి వాటిల్లో కర్మల యొక్క అవశేషాలు మిగిలి ఉంటాయి కదా, అవి మళ్ళీ జన్మకు తీసుకొస్తాయి కదా. అందుకే త్రిపురాసుర సంహారము 3 దేహాలకు సంబంధించినటువంటి ఛేదనం జరగాలి. అదేనమ్మా? మీకు పద్యం వచ్చే ఉంటుంది, నాకు పద్యాలు తక్కువ. లోకంబులు లోకస్తులు లోకేశులు తెగిన తుది అలోకంబకు పెంజీకటి గవ్వల ఎవ్వండి ఏకాకృత వెలుగు వాని ఆత్మభావు నేను. సరే, ఓకే అమ్మ, ఇదే పద్యం వచ్చు కదా. లోకంబులు లోకస్తులు లోకేశులు తెగిన తుది, వాళ్ళని తెగ్గొట్టాలి. లోకంబులు ఎన్ని లోకాలు ఉన్నాయి మనకి? 3 లోకాలు. మరి మనం పోయి రాలేదా లోకాలు? 3 లోకాలు: భూలోకం, భువర్లోకం, సువర్లోకం. మన హెలికాప్టర్ పెట్టారుగా విజయ గారు, మనం వెళ్ళామా వెళ్ళలేదా? పద్మ గారు కూడా పెడతా అన్నారు. వెళ్ళొద్దాం పాండి. ఎన్ని లోకాలు? భూలోకము, భువర్లోకము, సువర్లోకం అంటే అక్కడేగా ఉండేది. అక్కడ కాదా ఉండేది? ఇక్కడే ఉందా? అక్కయ్య గారు చెప్పారు, అయ్యగారు అక్కడ కాదు ఇక్కడే ఉందన్నారు. 3 లోకాలు ఇక్కడే ఉంది. అంటే భూలోకం, భువర్లోకం, సువర్లోకం అంటే లోకంబులు. ఆ 3 లోకాలను పరిపాలించేటువంటి దేవతలు లోకేశులు, అందులో నివసించేటువంటి లోకస్తులు. లోకంబులు లోకస్తులు లోకేశులు తెగిన తుది. ఈ 3 తెగాల. మనం తెంచాల్సింది దేన్ని? మనం ఇప్పుడు ముడిప్పాల్సింది, తెగ్గొట్టాల్సింది దేన్ని? ఈ 3టికి మూలమైనటువంటి, ఈ 3టికి ఆధారమైనటువంటిది ఏదైతే ఉన్నదో దాన్ని తెగ్గొట్టాలి. దేంతో తెగ్గొడతావు? ఇప్పుడు దాన్ని తెగ్గొట్టడానికి ఏం కావాలా? జ్ఞానం ద్వారానే తెగ్గొట్టాలి. దీన్ని ఎలా ఛేదించాలి? జ్ఞానము ద్వారానే. అంతేకమ్మా?
జ్ఞానము ద్వారా ఎప్పుడు నశిస్తుంది అంటే ఇవి మూడు అంటే సత్యాన్ని తెలుసుకున్నప్పుడు ఇవన్నీ అసత్యము అనేటువంటిది మనకు దృఢమవుతుంది. అలోకంబవ్వల అలోకంబకు పెంచీకటి కవ్వల. ఇక్కడ ఏం చెప్పారమ్మా, ఇదొక్కటి మీకు మనకు అర్థమైతే చాలమ్మా. అయ్యగారు లోకాలన్నీ బాగానే ఉన్నాయి, లోకస్తులు ఉన్నారు, లోకేష్లు, ఇంతవరకు మనకు అర్థమైంది. అర్థం కాలేదమ్మా ఇంతవరకు? మీకు అర్థం అంతా తెలుసు, అయినా కానీ నేను మీకు అర్థం కానట్టే అడుగుతున్నా, అయినా కానీ మీరు చెప్పండి, అర్థమైందా? అయితే ఇక్కడ పెంచీకటి కవ్వాలా అన్నారు. ఇక్కడ ఒక పెద్ద చీకటి ఉందంట. పెంచీకటి అంటే ఏంటమ్మా? పెను చీకటి, పెనుమాయ అంటారు కమ్మా, పెనుమాయ అనుకోమమ్మా అన్నాం కదా. పెనుమాయ లాగానే పెను చీకటి అంటే ఏంటి? పెద్ద చీకటి, పెద్ద మాయ ఉందంట ఇక్కడ మధ్యలో. పెద్ద మాయ అనేటువంటిది అర్థమైందమ్మా, దానిని అవ్యక్తము అన్నారు. అర్థమైందమ్మా. మనకి భద్రాద్రి రామశతకంలో కూడా పద్యం చదివేప్పుడు ఆత్మయందునని ఆయ ఈ రీతి పరమాత్మ మాయ వలన, ఆయ ఈ రీతి పరమాత్మ, అర్థమైందమ్మా, ఆ పరమాత్మ యొక్క మాయ వల్లనే ఈ మూడు శరీరాలు ఏర్పడ్డాయి. అర్థమైందమ్మా. ఈ మూడు శరీరాలు ఏర్పడటానికి కారణం పరమాత్మ యొక్క మాయే, అదే పెంచీకటి. అర్థమైందమ్మా. ఆ మాయను ఎలా దాటగలం? ఆ మాయను దాటాలి అంటే ఆ పైన ఉన్నటువంటి మహేశ్వరుడి యొక్క పరమాత్మ యొక్క అనుగ్రహం కావాలి. ఆ పరమాత్మ ఎవరు అంటే సద్గురుమూర్తి. ఆ సద్గురుమూర్తి మాత్రమే మనకు ఆ మాయను విడిపించి అవతల ఆ పైన ఉన్నటువంటి స్థితిని మనకు కలిగిస్తారు. పెంచీకటి కవ్వల ఎవ్వండేకాకృతి వెలుగు. ఈ చీకటిని దాటిన తర్వాత ఎవరుంటారు? ఎంతమంది ఉంటారు అక్కడ? ఒక్కళ్ళే ఉంటారు. ఇక అక్కడ ముగ్గురు దేవుళ్ళు ఉండరు. ఇక ముగ్గురు దేవుళ్ళని దాటిను. అప్పుడు ఎవరిని దాటిను? మూడు లోకాలు దాటిను, ముగ్గురు దేవుళ్ళు కూడా దాటిను, ముగ్గురు అమ్మలు కూడా దాటిను. అర్థమైందమ్మా. ఇక ముగ్గురు అమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ, ఇక దాటినట్టు, ఆ అమ్మని దాటినట్టు. అర్థమైందమ్మా. పద్యం రాయలేదమ్మా, ఎవరు రాస్తారు ఈ పద్యం? ముగ్గురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ పోతనామాచ్యుడు రాశాడు. అర్థమైనా? ఈ పెద్దమ్మని కూడా దాటాల. పెద్దమ్మని దాటాలా అంటే దాటేప్పుడు పెద్దయ్య కూడా ఉంటాడు. మనకి పెద్దమ్మని గురించే చెప్పారు, పెద్దయ్యని గురించి చెప్పలా. అర్థమైందమ్మా. పెద్దమ్మ అన్నప్పుడు పెద్ద అయ్య కూడా ఉంటాడు. అర్థమమ్మా. మరి పెద్దమ్మ గుడి ఉంది కానీ ఎక్కడన్నా పెద్దయ్య గుడి ఉన్నది కట్టలేదు, కానీ కట్టొచ్చు. వాళ్ళకి మరి దర్శనం కాలేదు అయితే మాత్రం కట్టొచ్చు. అర్థమైందమ్మా. ముగ్గురు అమ్మలకి ఎట్లయితే మూలమైనటువంటి స్వరూపం ఉందో అలాగే ముగ్గురు మూర్తులకు కూడా, త్రిమూర్తులకు కూడా మూల స్వరూపమైనటువంటిది ఒకటి ఉంటుంది అని చెప్పి మనకు నాయన గారు సూచించారు. ఇది అర్థం కావడానికి నాయన గారు చెప్పింది ఒక మాట మీకు గుర్తు చేస్తాను. మనం ఎప్పుడు చదువుకుంటూ ఉంటాం. 7 కొండల మీద ఏకమై ఉన్నావు, ఏమాని వర్ణింతో నీ దివ్య తిరుపతి వెంకటేశ్వర ప్రభో మహానుభావ వెంకటేశ్వర ప్రభో. ఏమని చెప్పారు ఇక్కడ నాయన గారు? 7 కొండల మీద ఏకమై ఉన్నావు. అక్కడ ఎన్ని కొండలైనా ఉండొచ్చు, కానీ ఉన్నది మాత్రం ఒకే స్వరూపం. ఇక్కడ కూడా ఈ లోకాలను దాటిన తర్వాత, లోకస్తులు లోకేశులు వీళ్ళందరూ దాటిన తర్వాత, పెను చీకటి దాటిన తర్వాత, పెను మాయను దాటిన తర్వాత ఏముంది అక్కడ? ఎవ్వండేకాకృతి వెలుగు. అక్కడ ఒక్కడే ప్రకాశిస్తూ ఉన్నాడు. అట్టి ప్రకాశమును దర్శించినటువంటి వాడికి ఇక ఏ ముడి ఉండదు. ఇక ఉన్న ముడులన్నీ అప్పుడు ఊడిపోతాయి. ఎప్పుడు? పెను చీకటితోటే ముడిపడి ఉన్న ఈ ముడులన్నీ ఎక్కడున్నాయి? పెను చీకటితోటే, పెంచీకటితోటే ఈ ముడులన్నీ ఉన్నాయి. ఎప్పుడైతే మనం పెను చీకటి దాటుతామో, పెంచీకటి దాటుతామో, మాయను దాటుతామో
అప్పుడు ఆ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతాం. ఎవరు పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందుతారో వాళ్లకు ఇంకా ఆ ముడి అనేటువంటిది, ఆ బంధము అనేటువంటిది ఉండదు అని చెప్పి మనకి ఇక్కడ సూచించడం అనేటువంటిది జరిగింది. అయితే ఎవరు ఆ స్థితిని పొందుతారో వాళ్లకు మళ్ళీ ఈ ముడులు కానీ, ఈ భేదాభిప్రాయాలు కానీ, లేకపోతే వీటి యందు ఆసక్తి కానీ, ఇష్టం కానీ ఇవన్నీ ఉండవు. ఇప్పుడు మనం ఆ ముడులు ఇప్పుకున్నవా ఇప్పుకోలేదా అనేటువంటి విషయం ఎవరు చెబుతారు? నేనే చెప్పుకోను. ఇప్పుడు ఈ ముళ్ళని వేరే వాళ్ళు ఇప్పాలా, మనం ఇప్పుకునే ఇవన్నీ? అమ్మయ్య, ఇది ఒక క్లారిటీ ఉంటే చాలు. ఇప్పుడు ఈ ముడులన్నీ వేరే వాళ్ళు ఇప్పే కావు, ఎవరు ముడి వాళ్ళే ఇప్పుకోవాలనేటువంటి విషయం మనకు దృఢమైతే ఇప్పుడు ఇక నాకు మోక్షం రాలేదు, ఫలానా వాళ్ళ వల్ల మోక్షం రాలేదా కానీ ఇది కాదు. అర్థమైందమ్మా? ఫలానా గురువు గారు నాకు బాగా చెప్పలేదు అని అనానా ఇది కాదు. ఎందుకంటే ముడులు ఇప్పుకోవడం అనేటువంటిది, మోక్షం పొందబడడం అనేటువంటిది వేరే వాళ్ళ చేతిలో లేదు. ఎవరి చేతిలో ఉంది? ఒక ఆయనకి బిర్యానీ తినడం బాగా ఇష్టం అంటమ్మా. వారానికి 2-3 సార్లు తింటుండంట. ఇప్పుడు ఆయన ఆ బంధంలో నుంచి బయటపడాలంటే ఎవరు బయటపడేయాలా? ఆయనంతటా ఆయనే బయటపడాలి తప్ప వేరే వాళ్ళు ఏం చేయలేరుగమ్మా. ఆయనంతటా ఆయన బయటపడలేనప్పుడు అనుభవం ఉన్నటువంటి వాళ్ళు, దానివల్ల వచ్చేటువంటి నష్టాన్ని తెలియచేసేటువంటి మహాత్ముడు తటస్థపడినప్పుడు దానివల్ల కలిగే నష్టాన్ని తెలియజేస్తారు. ఆ నష్టాన్ని గుర్తించినప్పుడు సత్యం బోధపడింది అనుకో, ఆటోమేటిక్గా ఆగిపోతాం. అర్థమైందమ్మా? మనకి కూడా ప్రాపంచక విషయాల యందు ఉన్నటువంటి ఆసక్తిని తగ్గించేట్లుగా బోధ చేసేవారు సద్గురువు. అవునా కాదా? చేస్తారా లేదా గురువుగారు అట్లా? ఇందాక శ్లోకం చదివాం కదా, త్వంపిత త్వంచమే మాత స్వబంధో స్వచ్ఛదేవత సంసార ప్రీతి భంగాయ తస్మై శ్రీ గురవే నమః. సంసార ప్రీతి భంగాయ తస్మై శ్రీ గురు. త్వంపిత త్వంచమే మాత స్వబంధో స్వచ్ఛదేవత. అర్థమైందమ్మా? ఈ ప్రపంచంలో తల్లి, తండ్రి, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, బంధువులు వాళ్ళందరికంటే శ్రేష్టమైనటువంటి వాడు సద్గురువు. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ సంసార ప్రీతి వాళ్ళు చేస్తారా? మరి ఎప్పుడు చేస్తారు? వాళ్ళు ఏం చేస్తారు? భ్రాంతిని పెంచుతారు వాళ్ళు. చుట్టం కనబడ్డాం ఇంకో మరి రాంగులోనే ఏమంటాడు? ఇంకా ఇల్లు కొనలేదా, ఇంకా ఇల్లు కొనలేదా, ఇంకా ఇల్లు కొనలేదా, ఇంకెప్పుడు కొంటావు, ఇంకెప్పుడు కొంటాం అంటుంటాడు. అదే రాంగులో చుట్టం కనబడంలో బ్యాంకు బ్యాలెన్స్ ఎంత ఉంది, ఎన్ని ఇల్లులు కొన్నావు, ఎంత బంగారం కొన్నావు, మీ కొడుకు ఉద్యోగం చేస్తుందా లేదా, అమ్మ మీ అబ్బాయికి పెళ్ళయిందా కాలేదా, ఇంకా పెళ్ళి కాలేదా, ఇంకా పెళ్ళి కాలేదా, ఇంకా వాళ్ళ అబ్బాయికి పెళ్ళి అయితే నీకెందుకు, పెళ్ళి కాకపోతే నీకెందుకు, ఉద్యోగం వస్తే నీకెందుకు, ఉద్యోగం రాకపోతే నీకెందుకు. అర్థమైందమ్మా? అంటే మనిషి యొక్క ఆలోచన అలా ఉంటుంది. ఏ శిష్యుడు, ఏ భక్తుడు కూడా అమ్మ ఇంకో భక్తుడు కలిసినప్పుడు, అమ్మ నువ్వు ధ్యానం చేస్తున్నావా, గురుగీత చదువుతున్నావా, భగవద్గీత చదువుతున్నావా, ఉపనిషత్తులు చదువుతున్నావా, ఎన్ని కందార్థాలు నేర్చుకున్నావు, ఎన్ని భగవద్గీత శ్లోకాలు నేర్చుకున్నావు అని అడిగే వాళ్ళు ఎంతమంది ఉంటారమ్మా? మనం అంటే భక్తులు కాబట్టి కలిసినప్పుడల్లా ఇవే మాట్లాడుకున్నాం. మరి మిగతా వాళ్ళు మాట్లాడుకుంటారా? పెన్నావా, ఈ చీర ఎప్పుడు కొన్నావు, ఆ చీర ఎప్పుడు కొన్నావు, నాకు చెప్పలేదు, మన వాట్సాప్ గ్రూప్లో పెట్టలేదు అని అడుగుద్ది అనమాట. ఎందుకంటే చీర మనం గ్రూప్లో పెట్టింది. భక్తులందరూ అంటే భక్తుల గ్రూప్ అయినా కానీ వాళ్ళు కొనుక్కున్నప్పుడు పెట్టుకుంటారు చీరలు, వీళ్ళు లైక్ కొడతారన్నమాట. ఈ చీర పచ్చ రంగు చీర. అర్థమైందమ్మా? నాకు అసలు నేను చూడలేదే, నేను అసలు చూడలేదు, ఇప్పుడే ఇప్పుడు ఏమి నష్టం వచ్చింది అమ్మ? ఇప్పుడు ఆ చీర చూడకపోతే ఏమి నష్టం వచ్చింది? అలిగిందామ. అర్థమైందమ్మా? ఇప్పుడు ఆమె అలిగిందన్నమాట. ఎందుకు? ఆ చీర ఏమో చూడకుండా ఆమె కట్టుకుందంట. అర్థమైందమ్మా? ఇలా భ్రాంతిని పెంచేవాళ్ళు చుట్టాలు. అర్థమైందమ్మా? భ్రాంతిని పెంచేవాళ్ళు చుట్టాలు, భ్రాంతిని తుంచేవాళ్ళు సద్గురువులు. అర్థమైందా? మన గురువు ఎలాంటి వారు? సంసార ప్రీతి భంగాయ, సంసార విషయ సుఖాల యందు ఉన్నటువంటి ఆసక్తిని తగ్గించి ఈ సత్యం ఏదైతే ఉన్నదో ఆ సత్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా మనకు దర్శింపచేసి మనకు ఆ స్థితిని కలిగించారు. వారు ఆ స్థితిలో ఉన్నారు, మనకి కూడా ఆ స్థితిని కలిగించారు. అర్థమైందమ్మా? మనిషి
నేను ఒక పదం వాడతా వినండమ్మా. వయసు పెరిగింది కానీ అది పెరగలేదంట. ఏ పెరగలేదో నాకు తెలియదు, బుద్ధి పెరగలేదు. అర్థమైందమ్మా. ఒక ఆయన ఏమని చెప్పిండంటే, అయ్యా ఒక ఆయన కలిసి రావట్లేదండి. కలిసి రాకపోతే వాస్తు మార్చిండు, ఆగ్నేయ మూలలో మార్పు తీసుకొచ్చిండు, రాలేదు. ఇంకో సిద్ధాంతం తీసుకొచ్చిండు, ఈశాన్యంలో మార్పు చేసిండు. ఇంకో సిద్ధాంతం తీసుకొచ్చిండు, వాయువ్యంలో మార్పు చేసిండు. ఇక సిద్ధాంతులు వచ్చి అది తీయమని ఇది తీయమని చెబుతున్నారు. అప్పుడు ఒక గురువుగారిని అడిగారు, ఏంది నాయన ఇన్ని తీసినా ఇన్ని మార్చినా కానీ ఏమి ప్రయోజనం లేదంటే ఆ గురువుగారు ఏమని చెప్పాడంటే, నాయన మార్చాల్సింది అది కాదు, వాటిని బుద్ధి మార్చుకోవను బాగానే ఉంటుందని అన్నాడు. వాడు ఆ బుద్ధి ఒక్కడ మార్చుకోలేదు, అన్నీ మార్చుతున్నాడు. ఏం ఉపయోగం? అవునా కాదా? మారవలసిందేంటి? మంచి బుద్ధి ఉండాలా, మంచి జ్ఞానం ఉండాలి. మరి జ్ఞానం ఎలా కలుగుతుంది? మంచి బుద్ధి ఎప్పుడు వస్తుంది? బుద్ధిమంతుడు అన్నారు. ఇందాక పద్యం చదివారు ఎవరు, కందర్దు. నా బుద్ధికి సరిపడ్డది నీ బుద్ధే కానీ ఎన్ని నేర్పులుగా నిన్నాను చీ బద్ధుల యా బుద్ధులు నా బుద్ధికి మెప్పురావు నా తండ్రి వినరా. శభాష్, నిన్ను ఏ తండ్రి గనరా. ఈ బుద్ధి ఇకమానకు, ఏ బుద్ధి పూనకు, ఏ బుద్ధి పూనినా నీ బుద్ధి చెడిపోవు నా తండ్రి వినరా. శభాష్, బా ఏ తండ్రి గనరా నిన్ను. మన ప్రవర్తన ఎలా ఉండాలి అంటే గురువు మెచ్చుకునేట్లుగా ఉండాలి మన ప్రవర్తన. అబ్బా ఫలానా శిష్యుడు వచ్చాడంటే వెరీ గుడ్ అనేట్టు ఉండాలి. వామ్మో వాడొస్తుండా అని గురువు భయపడకూడదు. శిష్యుడు వస్తుంటే గురువు గారు భయపడకూడదు. అట్లా ఉండకూడదు మన ప్రవర్తన. గురువు గారికి ఎలా ఉండాలంటే శిష్యుడు వస్తే సంతోషపడేట్లుగా ఉండాలి. అలాంటి బుద్ధిమంతుడు దొరికినప్పుడు ఆ గురువు ఎంతో సంతోషిస్తారు. అర్థమైందమ్మా. ఎందుకంటే సంవత్సరాలు ఎన్ని గడిచాయన్నది ప్రధానం కాదు, ఎంత జ్ఞానాన్ని పెంపొందింప చేసుకున్నాము అనేటువంటిది ప్రధానం. జ్ఞానం పెరగనప్పుడు ఇక ఎందుకమ్మా ఇక గురువు దగ్గర చేరటం ఎందుకు? సంసార ప్రీతిభంగాయ, మనకు ఈ యొక్క సంసారమునందు ఉన్నటువంటి ఆసక్తిని తగ్గించి ఈ సంసారం ద్వారా కలిగేటువంటి నష్టమేంటో మనకు చక్కగా బోధించి మనలో మార్పు తీసుకొచ్చి మనను ఆధ్యాత్మికమైనటువంటి శిఖరానికి ఎక్కించినటువంటి మహాత్ములు వీళ్ళు. వాళ్ళ యొక్క దర్శన భాగ్యం కానీ వారి యొక్క స్పర్శ కానీ వాళ్ళు చెప్పినటువంటి జ్ఞానం కానీ మనకు అత్యంత శ్రేష్టమైనటువంటిది. అవునా కాదా? మరి ఎవరు చెప్తారమ్మా ఇంత గొప్ప జ్ఞానాన్ని? మనల్ని ఎంటర్టైన్ చేయడం కోసం, మనల్ని సాటిస్ఫై చేయడం కోసం ఎన్నో రకాలుగా మనకి డబ్బా కొట్టే గురువులు చాలామంది కనిపిస్తారు. మనల్ని ప్రోత్సహించడం కోసం మనం సంతోషపడితే 4 డబ్బులు ఇస్తామనేటువంటి ఉద్దేశంతో బోధ చేసేటువంటి గురువులు ఉంటారు తప్ప, నాయనా ఇది చేసేది తప్పు, ఈ విధానం కాదు, ఈ విధానం మార్చుకో అని చెప్పి మనల్ని సరైనటువంటి మార్గంలో నడిపించేటువంటి గురువులు ఎక్కడ దొరుకుతారమ్మా మనకి? అర్థం. ఏది చేసినా రైటే అనే గురువులు ఉంటారు కానీ నాయనా ఇలా కాదు ఇలా నడుచుకొని చెప్పేటువంటి గురువులు మనకు చాలా అరుదుగా లభిస్తారు. అలాంటి అరుదైనటువంటి గురువుల్లో మన నాయనగారు కానీ సీతమ్మ గారు కానీ గొప్పవారు. అర్థం. అలాంటి మహాత్ముల యొక్క మార్గంలో మనం చేరినమంటే ఎన్నో జన్మలలో చేసుకున్నటువంటి పుణ్యఫల విశేషంగా మనం చెప్పుకోవచ్చు. అర్థం. ఏం మారాలి అంటే బుద్ధి బలం, మనసులో మార్పు రావాలి, ఆలోచన విధానంలో మార్పు రావాలి. చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఆధ్యాత్మిక మార్గంలో త్యాగం కావాలి, సమయస్ఫూర్తి ఉండాలి. ఉదయమే ఇప్పుడు చెప్పుకున్నాం, కొన్ని పాయింట్స్ చెప్పుకున్నాం అనమాట. ఏమేమి కావాలని నేను నవీన్కి చెప్పాను అనమాట. ఒక ఆధ్యాత్మిక మార్గంలో ఉండేటువంటి ఒక గురువుకు కానీ శిష్యుడికి కానీ ఎలాంటి లక్షణాలు ఉన్నాయి 4 పాయింట్స్ చెప్పాను. ఒకటి ప్రేమతత్వం. గురువు దగ్గర ఏముండాలి అంటే ప్రేమతత్వం ఉండాలి. ఇందాక పాట పాడారు, నా తండ్రి నన్ను ప్రేమ యోగి ఎలాంటి యోగి కావాలి అంటే ప్రేమయోగి, ప్రేమతత్వంతో నింపబడి ఉన్నటువంటి సద్గురువు కావాలి. అర్థమేనమ్మా. రెండోది సహన శక్తి కలిగి ఉండాలి. గురువుకి ఏముండాలి అంటే సహనం ఉండాలి. ఎలాంటి సహనం అంటే శిష్యుడు తప్పు చేసినా కానీ వాడిని తీర్చిదిద్దేటువంటి సహన శక్తి ఉండాలి. ఇంకోటి గురువుకు ఉండవలసినటువంటి లక్షణం క్షమాగుణం. ఇప్పుడు శిష్యుడు తప్పు చేశాడని కోపడితే మరి వాడు ఎట్లా మారతాడు? క్షమించి వాడిలో మార్పు తీసుకురావడానికి కావాల్సినటువంటి జ్ఞానాన్ని బోధించాలి. జ్ఞానాన్ని బోధించినా మారకపోతే ఇక అది వాళ్ళ కర్మకు వదిలేడు.
చూడండి అమ్మ, మనం చాలామంది ఉపదేశాలు తీసుకొని చాలా సంవత్సరాలు అయినా కానీ జీవన విధానంలో ఎంత మార్పు వచ్చిందో ఎవరికి వాళ్ళే చెక్ చేసుకోవాలి. నేను గురువుగారి దగ్గర చేరకముందు ఎలా ఉన్నా, చేరిన తర్వాత ఎలా ఉన్నా చాలామంది ప్రశ్నించుకోవాల్సింది. అంతేగమ్మా, చేరిన తర్వాత చేరకముందు, చేరిన తర్వాత డిఫరెన్స్ ఏంటో తెలియాలి. 2 ఎగ్జాంపుల్స్ చెప్తాము, వినండి. అంతే, ఎగ్జాంపుల్స్ వినండి. ఓకే, వాళ్ళ ఇంట్లో పుష్పార్చన పూజ పెట్టుకున్నాడు. సహస్రనామ పుష్పార్చన కార్యక్రమం కోసం పుష్పార్చన చేద్దాం అనుకున్నాడు. వాళ్ళ సపోజు అక్కయ్య గారికి ఫోన్ చేశారు, పద్మ అక్కయ్య గారికి ఫోన్ చేశారు, రేపు మా ఇంట్లో పుష్పార్చన కార్యక్రమం అని. మరి ఏ పుష్పాలు? గులాబీలు, చామంతులు, గులాబీలు. అసలు మల్లెపువ్వు నేను వాడను అన్నాడు. కనకాంబరం కానీ మల్లెపూలు కానీ వాడను, మొత్తం గులాబీలు, పెద్ద గులాబీలు, చామంతులే వాడతా అన్నాడు. మార్కెట్కి పోయిండు కొనడానికి. ఆ రోజు ఏదో ఒక ఫెస్టివల్ అన్నమాట. ఆ ఫెస్టివల్ కారణం చేత పూలన్నీ కూడా తారాస్థాయిలో ఉన్నాయి, రేట్లు తారాస్థాయిలో ఉన్నాయి. ఈయన బడ్జెట్ ఎక్స్పెక్టేషన్ వేరన్నమాట. ఈయన బడ్జెట్ మనసులో మాత్రం చామంతి పూలు, తెల్ల చామంతులు, పచ్చ చామంతులు, ముద్ద చామంతులు, చిన్న గులాబీలు, పెద్ద గులాబీలు, రకరకాలు మొత్తం తీసుకోవాలనుకున్నాడు. మొత్తం ఒక 10 కేజీలైనా తీసుకోవాలని చెప్పి మార్కెట్కి వెళ్ళిండు. తీరా వెళ్ళిన తర్వాత కేజీ 300, 400 చెప్పారు. వామ్మో, ఇంత బడ్జెట్ అయితే ఎట్లా పెడతాం, ఇంత బడ్జెట్ అయితే ఎట్లా పెడతాం, ఇంత బడ్జెట్ అయితే ఎట్లా పెడతాం, ఇంత బడ్జెట్ అయితే ఎట్లా పెడతాం అనుకున్నాడు. ఎమ్మటే ఫోన్ చేసిండు పద్మాకి, అక్కయ్య గారు పూలు కాస్త రేట్ ఎక్కువ ఉన్నాయి, మరి బంతి పూలు తీసుకోవచ్చా, మల్లెపూలు కూడా వాడచ్చు అంటారా, మొన్న పక్కన హరిబాబు వాళ్ళు ఎక్కడో మరి కనకాంబరాలు వాడారంటగా, మరి కనకాంబరాలు వాడమంటారా, వాడచ్చు అంటారా, ఏం కాదా, ఏమనరుగా, అయ్యగారు ఏమన్నా అంటారా, కనకాంబరాలు వాడితే అయ్యగారు ఏమన్నా అంటారమ్మా, అవసరమైతే కొద్ది అక్షంతలు కూడా కలుపుకుందాం, అవసరమైతే. అంటే ఆలోచన సరళి మారింది. అంటే రేటును బట్టి పూజ, రేటును బట్టి ఓకే అమ్మా అనుకున్నా. కొన్ని చెప్తా ఎగ్జాంపుల్స్, కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా. ఆ రోజు వాళ్ళ ఇంటికి చుట్టం వచ్చిండు. తర్వాత మరుసటి ఫెస్టివల్కి అనమాట ఎన్వి కొనడానికి వెళ్ళిండు. అక్కడ మస్తు రేటు, అక్కడ కూడా రేటు పెంచారు. అయినా అని చెప్పి అక్కడ కొనకుండా రాలేదు. అక్కడ ఎవరికి ఫోన్ చేయలేదు. అక్కడ తగ్గించమని బేరం ఆడలేదు. ఇంకోటి షాపింగ్ మాల్కి వెళ్ళిండు. చీర కొనుక్కోవచ్చు, డ్రెస్ కొనుక్కోవచ్చు, షూట్ కొనుక్కోవచ్చు, ఏదైనా కొనుక్కోవడం. అక్కడ బేరాలు లేవు. ఇంటికాడ అనుకున్న బడ్జెట్కు మించినా కానీ ఈయన ఎక్స్పెక్టేషన్ 5,000లో కొనుక్కుందామని నేను అక్కడికి వెళ్ళాక 8,000 అయింది. పర్లేదు, ఓకే 8,000 పర్లేదు, నచ్చింది దొరికితే 5ది 8 అయినా పెడతాడు. కానీ పూజ చేయాలంటే ఒక 200 ఎక్కువైతే నేను పెట్టను. ఆ పూలు కొన్న నేను అదే అంటే పూజ అంత విలువలైందే, పూజ అంటే అంత విలువలైందే. రేట్ ఎక్కువైంది నేను పూలు కొన్నానని అంటాం. అంటే రేట్ ఎక్కువైతే చీర కొంటావు, రేట్ ఎక్కువైతే ఫ్లాట్ కొంటావు, రేట్ ఎక్కువైతే బంగారం కొంటాం, కానీ రేట్ ఎక్కువైతే పూజకు పూలు కొనవు. వాట్ థాట్? నీ ఆలోచన ఏంటి? నీ జ్ఞానం ఏంటి? పూలు కొనలా. ఎప్పుడు మార్కెట్లో పూలు కొంటాం, గురువారం మార్కెట్లో ఎప్పుడు ఇప్పుడు బాగా రేటు ఉన్నాయి అందుకే కేజీ కొనలా, పావు కేజీ కొన్నా. రోజు 4 పూలు పెట్టేది ఇప్పుడు 1 పువ్వే పెడతాడు. రోజు 4 పూలు పెట్టేది ఇప్పుడు 1 పువ్వు. ఎందుకు? రేటు పెరిగిందని. రేటు పెరిగితే పూలు పెట్టవా? రేటు పెరిగితే అన్నీ కొంటున్నావు కదా. రేటు పెరిగిందని నువ్వేం ఆపావు? తినటం ఆపామా? తిరగటం ఆపామా? అమ్మ, ట్రైన్ ఛార్జీ పెరిగిందని రైలుకి రాకుండా ఉంటున్నావా? రేటు పెరిగితే ట్రైన్కైనా వెళ్తున్నాం, బస్కైనా వెళ్తున్నాం, ఫ్లైట్కైనా వెళ్తున్నాం, కానీ పూజ కోసమే మార్చుకుంటామా? అంటే ఇక్కడ ఫ్లెక్సిబిలిటీ ఎక్కడొక్క చోట ఉంటుందా, మిగతా చోట్ల ఉండదా? అంటే ప్రపంచ సుఖాలు అనుభవించేటువంటి విషయంలో నో మోర్ ఆర్గ్యుమెంట్స్. అక్కడికి ఎలాంటి తావులేదు. అర్థమైనా? సినిమా హాల్కి వెళ్తే అమ్మ సినిమా టికెట్ బ్లాక్లో కొనైనా చూస్తారు తనకి ఇష్టమైతే. అర్థమైనా? క్రికెట్ దానికి టికెట్ ఆ ముందు రోలో కూర్చోవడం కోసం ఎంత రేట్ ఇచ్చైనా కానీ బ్లాక్లోనైనా కొనుక్కొని ఆయన అనుకున్నటువంటి ప్లేస్లో కూర్చొని క్రికెట్ చూస్తాడు, సినిమా చూస్తాడు. దీనికి ఎంతైనా ఖర్చు పెడతారు.
కానీ పూజలు అంటే గురువుగారు వస్తే, ఇంకెవరో మహాత్ముడు వస్తే, ఏదైనా ఒక చోట అన్నదానం జరుగుతుంది, లేదా ఒక చోట రాముల వారి కళ్యాణం జరుగుతుందంటే డొనేషన్ ఇవ్వడానికి ఆలోచిస్తున్నాం. అంటే ధనాన్ని వేస్ట్ చేయమని చెప్పట్లేదమ్మా, ఉద్దేశం అది కాదు. మన మనసులో ఎలా ఉంది థాట్ అనేటువంటిది. నాకు అంతే, మన ఆశ్రమంలో మనం పుష్పాభిషేకం అట్లా చేసినప్పుడు కొంతమంది అట్లా అంటే నాకు అనిపించింది అనమాట, అయ్యో ఎందుకు అలా ఆలోచిస్తారు, రేటు పెరిగిందని మనం ఎందుకు మన థీమ్ ఎందుకు మార్చుకోవాలి, రేటు పెరిగితే ఏదాపుతున్నారు, ఏం ఆపట్లేదు కమ్మా, బియ్యం రేటు పెరిగినాయి అని నేను కొంచెం 2 ముద్దలు తక్కువ తింటున్నా అనేవాళ్ళు ఎంతమంది ఉంటారమ్మా. మీరంటే ఒకవేళ ఆరోగ్యం కోసం ఏమన్నా తింటే ఆరోగ్య సూత్రాలు పాటించే వాళ్ళు ఏమైనా ఉంటే పాటించవచ్చు, అమరేశ్వరరావు గారు లాంటి వాళ్ళు. నేనేం ఆరోగ్య సూత్రాలు పాటించగలుగుతా, మా అమ్మాయి అయితే పాటించింది, నేనైతే అంత ఆరోగ్య సూత్రాలు పాటించలేను. అంటే కొంతమంది జీవన విధానంలో మార్పు చేసుకోవడం మంచిది. అంటే నా కాన్సెప్ట్ ఇక్కడ చెప్పేటువంటిది ఏంటంటే, గురువు చెప్పినటువంటి జ్ఞానంతో జీవించడం అంటే సంసార ప్రీతి భంగాయ అని చెప్పినప్పుడు సంసారంలో ఉన్నటువంటి మనకిష్టమైనటువంటివి మాత్రమే పెంచుకొని ఇష్టం లేనటువంటివి మాత్రమే తగ్గించుకునేటువంటి కాకుండా, మనకు ఏది దుఃఖాన్ని కలిగిస్తుందో, మనకు బంధానికి ఏదైతే మూలమైనదో ఆ బంధానికి మూల కారణమైనటువంటి దాన్ని త్యజించేటువంటి విషయంలో మనం కడు జాగరూకులమై ఉండాలి అనేటువంటిది కాన్సెప్ట్. అర్థమైందా? ముడి ఎక్కడ పడింది అంటే దేహము నేను అనేటువంటిదే పెద్ద ముడి ఏదంటే దేహము నేను అని అనుకోవడమే పెద్ద ముడి. ఇప్పుడు మరి నేను దేహం నేను కాదు అని అనుకుంటే కాకుండా పోతున్నా, సరే అనుకుందామమ్మ, ఇప్పుడు నేను దేహము కాదు, నేను దేహము కాదు, ఏ అమరేశ్వరరావు గారు, ఇప్పుడు నేను దేహము కాదు అనుకుంటే ఇప్పుడు మరి నేను దేహం కాకుండా పోతున్నా, ఈ దేహంలో ఉండనా, నేను దేహము నేను కానప్పుడు మరి దేహానికి ఇది చెమట పోస్తుందని, దీనికి ఏసీ కావాలని, దీన్ని పైన పడుకోబెట్టాలని, కింద నెక్కు కింద పిల్లో కావాలని చెప్పి ఇవన్నీ కోరుకుంటుంది కదా దేహం. ఇవన్నీ వద్దా? అంటే అమ్మా మనం కొంచెం మార్చుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అంటే మన గురువుగారు చెప్పింది ఏంటంటే, నాయన నువ్వు యాత్రలకు వెళ్తాను అనుకో, కానీ ఇంట్లో ఉన్నా కానీ యాత్రకు వెళ్ళినప్పుడు లేకపోయినా కానీ లేదు అనేటువంటి భావన లేకుండా జీవించగలగాలి అని చెప్పినటువంటి ఉద్దేశం. సపోజ్ ఉదాహరణకమ్మా, ఒక ఊరు వెళ్ళాము, చాప ఒక్కటే ఉంది, దిండు లేదు కాబట్టి నేను నిద్రపోను అని అనకూడదు. మనం ఫ్లెక్సిబుల్గా మార్పు చెందగలిగేట్లుగా ఉండాలి. మన ఆలోచన సరళి మార్చుకొని జీవించేటువంటి ప్రయత్నం చేయాలి. ఓకే అమ్మా, దేహము నేను కాదు అంటే ఆత్మను నేను అనేటువంటి మాటే కాకుండా ఆజ్ఞానంతో జీవించేటువంటి ప్రయత్నం చేద్దాం. అప్పుడు ఉన్న ముడులన్నీ అన్ని ముడులు ఉంది దేహానికే. దేహము నేను కాదనుకుంటే అన్ని ముడులు ఓడిపోతాయి. దయతల సద్గురు ప్రభు మహారాజు అందరికీ జయ గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.